ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన ప్రభువా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులను చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ రక్షణలో, మీ కాపుదలలో మా అందరిని భద్రపరిచినందుకు, కాపాడినందుకు ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోకము అనే యాత్రలో మరొక నూతనమైన రోజులో ఈ విధముగా మేము సజీవులముగా ఉండి మీ నామాన్ని స్తుతించుకునే అవకాశము మాకు దయచేసినందుకు తండ్రి కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ద్వారా నాయనా మీరు తెలియపరుస్తూ ఉన్నారు. అవునయ్యా, మీరు వాక్యము ద్వారా చెప్పిన రీతిగా ఈ లోకములోని సమస్త ప్రజలు, సమస్త బంధాలు అన్నీ ఏదో ఒక రోజు మమ్మల్ని తెంపుకొని వెళ్ళిపోవచ్చేమో, మమ్మల్ని మోసగించొచ్చేమో అయా, మమ్మల్ని విడిచిపెట్టి ఎవరి స్వార్థం వారు చూసుకోవచ్చేమో, కానీ అయా మీరు మాతోనే నిత్యము ఉంటారు అని, ఈరోజంతను కూడా మా ప్రక్కనే ఉంటారు అని ఈ వాక్యము ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకు నాయనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాల సమయమున ఏకీభవిస్తూ ఉన్నారో వారందరితోనూ కూడా మీరు ఉండబోతున్నందుకు, వారిని ప్రతి విషయములో బలపరచబోతున్నందుకు, ప్రతి విషయంలో వారికి సహాయము చేయబోతున్నందుకు అయా మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున మా ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఏ వాహనము పైన మేము వెళుతూ ఉన్నప్పటికీ, ఏ మార్గము గుండా మేము వెళుతూ ఉన్నప్పటికీ, ఏ అపాయం, ఏ ప్రమాదం ఏ బిడ్డకు రాకుండా, జరగకుండా మీ దేవదూతల కాపుదల వారికి దయచేయండి. క్షేమముగా వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా అదే విధముగా సురక్షితముగా వారి వారి ప్రాంతాలకు చేరబడుటకు కృప చూపించండి తండ్రి. నాయనా ప్రార్థిస్తున్నాం, చేస్తున్న పనులను అయ్యా మీకు అప్పగిస్తున్నాం. బిడ్డలు ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు చేస్తూ ఉన్నారు తండ్రి. వారు ఏ పనైతే చేస్తున్నారో ఆ పనిలో ఈరోజు వారికి లాభాలను దయచేయండి. ఎవరు నష్టము చూడకుండా, ఎవరు వెనకకు తగ్గిపోకుండా, ఎవరు దేనిని బట్టి ఆగిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థానంలో ఉండులాగున ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ఆగిపోతున్న పనుల విషయంలో కృప చూపించండి. క్రొత్త కార్యాలను కూడా దీవించండి నాయన. ప్రాముఖ్యముగా బిడ్డలు రిపోర్ట్స్, ఆపరేషన్స్, డెలివరీస్ కోసం వెళుతూ ఉన్నారు తండ్రి. అన్నీ కూడా వారికి అనుకూలముగా ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ రాయబోతున్నారు, అటెండ్ అవ్వబోతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. ప్రభువా, వారందరికీ మంచి జ్ఞానము దయచేయండి. అయా, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. ఎస్ లార్డ్, గృహముల యందు ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు, యవన బిడ్డలు ఉంటున్నారు నాయన. ఏ ఒక్క దుష్టుడు కన్ను వారి పైన ఈరోజు పడకుండా ప్రతి ఒక్కరికి మీ కంచె, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుతున్నాము తండ్రి. నాయనా, ఈ రోజున మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న కార్యాలు మీ నామానికి మహిమకరముగా ఉండుటకు సహాయము దయచేయండి. మీ నామానికి ఆయాసకరంగా మేము ఎవ్వరము ఈరోజు ప్రవర్తించకుండా, ఎటువంటి అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా, అయా ఈ లోకానికి ఆకర్షింపబడి పాపము చేయకుండా, వాక్య జ్ఞానముతో ప్రతి ఒక్క బిడ్డను మీరే నింపి నడిపించమని ప్రభువా, ఈరోజు కావలసిన ప్రతి అవసరతను మీరే తీర్చండి అయ్యా. ఎవరు అనారోగ్యంతో ఉండకుండా, ఎవరు ఆర్థికంగా ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొనకుండా, ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా నాయనా
మీ యొక్క గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను సంతృప్తి పరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఈ రోజున మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి కృప చూపించండి అయ్యా. ఎవరితో ఎటువంటి విభేదాలు మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉంటూ మేము కూడా ప్రశాంతముగా జీవించే కృప చూపించమని, మీరు చూపించిన దయను కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని వారి కుటుంబాలను దీవించండి అయ్యా. ప్రభువా, మేము ఈరోజు కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మేము పాలుభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంన ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.